యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణలో శుక్రవారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ 2.5 కిలోమీటర్లు సాగింది. అంతకుముందు దీపాలను వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. యాదగిరీసుడి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా, హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు, తెలంగాణ రాష్ట్రం నుండి ఆలేరు నియోజకవర్గం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో హాస్టల్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికున్న సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్లోని తరగతి గదులు, కిచెన్, వాష్రూమ్లు, నీటి సౌకర్యం, బియ్యం, ఆహారం, కూరగాయలు, పండ్లు పరిశీలించి నాణ్యతగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు అందజేయాలని కోరారు. చలి తీవ్రత దృష్ట్యా తమకు వేడి నీరు అందించాలని విద్యార్థులు ప్రభుత్వ విప్ను కోరారు. మీరు ఈ క్లాస్ వచ్చారు మీ క్లాస్ వాడిని మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉందనికే వచ్చినాం. డైలీ 1 ఎక్కువ ఎంత అంటే ఈశ్వర్ వల్ల నేను జేసీ గారు వచ్చినప్పుడు అన్న మీరు అప్డేట్ చేయాలి కదా. 160 అంటే 40 kgs 50 kgs డైలీ ఆన్లైన్ కాదు. ఆన్లైన్లో పెట్టినా దీని చూసే కొడతారు కదా ఆన్లైన్లో. దేని చూసి కొడతారు ఆన్లైన్లో? మీ దీంట్లో వాళ్ళ ఫుడ్ విషయంలో నువ్వు యావరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇదంతా. చేయకపోతే ఈరోజు స్టాక్ పోయింది, ఈరోజు ఎంత చేయాలమ్మా? ఈవినింగ్ వరకు నిన్నట్టు కూడా చేయలేదు కదా. గ్యాప్ ఆపి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితులు 2-3 రోజులు మళ్ళీ రిపీట్ కావద్దమ్మా. ఇట్లా అప్డేట్ చేసుకోండి. మీ డ్యూటీ అది కదమ్మా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చూసుకుంటున్నారు? మరి అట్లాగే క్లాస్ చెప్తున్నా వీలు రాసి దీన్ని వేరే అరేంజ్ చేస్తాను. నేను క్లాసెస్ చెప్తున్నా నాకు ఇష్టం. ఇంత సరిగ్గా ఉపాధ్యాయులు వస్తురా? టీచర్లు వస్తురా? నేను ఆబ్సెంట్ అయిపోరా? చెప్పండి అయ్యా, మీకోసం వచ్చా నేను. చెప్పండి, నేను మీ కేసీ గారు వచ్చిన జాయింట్ కలెక్టర్ వచ్చినా ఏమంటారు వాళ్ళు? ఎన్సీసీ కావాలంటే ఎన్సీసీ నేర్చుకోవాలని ఆశ సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఓకే ఎన్సీసీ కావాలి సార్. ఎన్సీసీ ఇంకా ఫుడ్ ఇట్లా మంచిగా ఉంటుందా? టీచర్ బాగా వస్తారా? అన్ని పీరియడ్లు తీసుకుంటారా? తీసుకుంటారు సార్. చెప్పాను చెప్తున్నా. ఇంకేం ప్రాబ్లం లేదా మీకు? ఎన్సీసీ ఒకటి కావాలి. ఏమి ఇస్తావు? పారాసిటమాల్ డైలీ ఉంటావు ఇక్కడ? షిఫ్టింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది. మా 10 నిమిషాలు తీసుకొస్తాను అది. నల్ల లేదు బకెట్ లేదా? ఇలా బకెట్ మాకు ఇట్లా ఏముంటాయా? రాగిజావు ఇస్తున్నామా? రాగిజావు ఇస్తున్నా? రెగ్యులర్ వస్తుందా? ఆమె స్టాక్ వెయిటింగ్ ఎట్లుంటుంది ఆమె చూస్తున్నారా? ఆమె కూడా బాత్రూమ్ నేచారా ఇది అంత నిలచారు చేసిండ్రా? పప్పు నేను అనుకుందా?
పప్పు నడుపుకుందా ఎలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో వస్తుందా చూస్తున్నావా పిల్లలు సపోర్ట్ తీసుకుంటారు ఏదిరా నీళ్ళు ఎక్కడ ఉంది కదా మార్చిరా ఎందుకు అంతిట్టే ముద్ర ఉంటుందా బాబు ఏయ్ ముద్ర ఉంటుందా ఏం చేస్తున్నావు మరి ఏం గుట్ట కూడా ఉంటాయి సార్ హౌలే ఇప్పుడు గుట్కేసి ఉన్నాడు నువ్వు కడుగుతావా అందుకే నన్ను డింగున్నారు అని వాళ్ళు మన సొంత పిల్లలు లెక్క వేసుకోవాలి ఇలా పిలిస్తే కిచెన్లో తినకే వస్తలేదు నువ్వు చేస్తున్నావు అని ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా నేను చూసామని అరే తాగినవారంటే తాగలేదంటున్నాడు వాడేం గుట్కా వేసి బాగా నా పనులు బాకులు పట్టినాయి ఇప్పుడు వంట చేసేవాళ్ళు నీట్కుంటేనే మనం తినేది నువ్వు రేపు పొద్దున మా మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి రైట్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి పెట్టుకురా నిజం చెప్పండి మీకోసం వచ్చి నేను చెప్పాలి ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జ్ పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్గా విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తుందని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టల్ విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు, సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్లు కూడా చాలా చక్కగా చేస్తారు. ఇంకా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో
ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మళ్ళొక వారం 10 రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మసూర్ రెడ్డి గారి సహకారంతో ఒక హాస్టల్లో 72 బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వల్ల ప్రచారాలు బంద్ చేసుకోవాలి. మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా, ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్లకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి డ్యూటీలో ఉన్నవారు తీసుకువెళ్లారు. ఎక్స్రే నిర్వాహకులు లేకపోవడం వలన హాస్పిటల్కు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఎక్స్రే నిర్వాహకుని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చూస్తున్నావా ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి 3 రోజులు ఎంత వచ్చాయి పేటెడ్ ఎంత ఉన్నాయి రిపోర్ట్ చేస్తారా ఏమనిపిస్తుంది మంచిగా ఉందా దివాల్పురమా దివాల్పురం చేయకపోతే తీసేయాలమ్మా ఎక్స్పీరియన్స్ పెడితే వాళ్ళకి రియాక్షన్ అవుతుంది. పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పటాన్చెరు మండలం పెద్ద కంచర్ల మరియు ఇండరేశం గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల, ఇండరేశం ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు పెద్ద కంజర్ల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రేశం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ అనుమతి లేకుండా సెలవుపై ఉన్న సంగతి గుర్తించి వారికి షోకాస్ నోటీస్ ఇవ్వవలసిందిగా ఎంఏఓను ఆదేశించారు. ఇక గురుకుల పాఠశాల వంటశాలలు తరగతి గదులను తనిఖీ చేశారు. సంబంధిత విద్యార్థులను బోధన, భోజనం మరియు వసతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయత్లో ఉన్న బీసీ గురుకులం ఫర్ గర్ల్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వసతుల గురించి, ఇస్తున్న భోజనం గురించి, ఏర్పాటు చేసిన స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్ క్లీన్లీనెస్ గురించి, అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చదువుతున్నారు, అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళ సూచనలు అక్కడున్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది. అలానే అక్కడ నుంచి ఐనోల్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని, బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ కూడా కిచెన్, డైనింగ్ హాల్, స్టోరు, ఇస్తున్న భోజనం, క్లీన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది.
ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది. విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది. అవి ఇమీడియట్గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఇంద్రేశం స్కూల్ విజిట్ చేశారు కదా, వచ్చే దారిలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేశం విజిట్ చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలకు విద్యార్థులు ఉన్నారు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సో స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని. అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది. వాటి మీద డిఓ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు జరిగిన ఇన్స్పెక్షన్ యొక్క ప్రాసెస్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఓనర్తో మాట్లాడి టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమ్మీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్, కేజీబీవీ సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఒక గురుకులం కానీ కేజీబీవీ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెమిసెస్ అన్ని నీట్గా ఉంచుకుంటూ స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి 2 రోజులుగా మండల అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్స్ అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్, కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మురళి లక్ష్మి 21 సంవత్సరాలు. ఇక ఉదయం ఈస్గాం విలేజ్ నంబర్ 11లో పత్తి చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి చేసింది. స్థానికులు వెంటనే కాగజ్ నగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గాయాల పాలైన మహిళ కూలి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మృతదేహాన్ని కాగజ్ నగర్ డివిజన్ అటవీ శాఖ కార్యాలయం ముందు ఉంచి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు గ్రామస్తులు. జనగామ జిల్లా స్టేషన్ ఖాన్పూర్ మండలం నియోజకవర్గ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్లతో కలిసి ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలు అడిగారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశావు, ఎన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చావు, ఎన్ని క్వింటాల ధాన్యం ఉంటుందని సంబంధిత వివరాలపై ఆరా తీశారు. ఇక ఈ మేరకు ఆ రైతు స్పందిస్తూ 4 ఎకరాల్లో పంట పండించాలని, 200 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చానని, 140 క్వింటాల వరకు ఉంటుందని ఎమ్మెల్యేకు రైతు సత్యనారాయణ వివరించారు. అలాగే ఇప్పటి వరకు ఈ కేంద్రంలో ఎంతమంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు, ఎన్ని క్వింటాల ధాన్యం కొనుగోలు చేశారు, ఎంతమంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారని కేంద్ర నిర్వాహకులను అడిగారు. ఈ క్రమంలో వారు స్పందిస్తూ ఇప్పటి వరకు 48 మంది రైతుల వద్ద నుంచి 3,300 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 46 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశామని ఎమ్మెల్యేకు కేంద్ర నిర్వాహకులు వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. మొత్తం ఎన్ని బస్తాలు? మొత్తము 200 బస్తాలు. అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2,320. అమ్మా, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాం సార్. 33,300 చిల్లర. 3,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు? 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమైనాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మిగిలిన అందరికి 46 మెంబర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి సార్. చూసారు 46 మందికి పేమెంట్. బోనస్ ఎంతమందికి వచ్చింది? బోనస్ అంటే ఇది టోటల్ గా 4
హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. మీకు ట్రాన్స్ఫర్ చేసి పేపర్ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిందా? ఇప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ పెట్టారట కదా? అవును సార్. యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35 వచ్చింది. 45.5. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తా వద్ద నేడు బీఆర్ఎస్ దీక్షా దివాస్ కొనసాగుతోంది. దీక్షా దివాస్ లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి, ఆలేరు, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, ఫైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, రైతు నాయకులు కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు సందర్భంగా మెదక్ జిల్లా భారత ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉద్యమ సమయంలోని చిత్రాల ఫోటో గ్యాలరీని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలో ఉన్నది. ఆ రోజు మరి చాలా మంది విద్యార్థులు ఇలా చెప్పుకుంటా ఉంటే వందలాది మంది విద్యార్థులు చనిపోయారు. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక దాదాపు 657 మంది విద్యార్థి అమరులో ఉన్న కుటుంబాలందరూ కూడా అక్కడ చేర్చుకుని ముఖ్యమంత్రి అయితే మొట్టమొదట వారందరికీ కూడా మన చేయించినటువంటి సందర్భం మనకు తెలుసు. కేసీఆర్ గారు అరెస్ట్ చేసిన 29 తారీఖు అయితే 30వ తారీఖు రోజున మన శ్రీకాంతాచారి తొట్ట తెలుగు అమరుడు అమరుడైనటువంటి శ్రీకాంతాచారి ఆ ఉద్రిక్త క్షణాలను భరించలేక ఈ పుత్రులకు ఆయన యొక్క మనసు తల్లడిల్లిపోయి మన ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర నిండుగా పెట్రోల్ పోసుకొని తమ్ముడు నిజంగా ఎంత సాహసం చేసి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా సూర్యచంద్రుడు ఉన్నంత కాలం కూడా శ్రీకాంతాచారి లాంటి వారి అమరులందరం కూడా యాదకుంటాం. పెట్రోల్ పోసుకొని ఎక్కడైనా ఇంకుతే ఇంకపోతే మాకు అయితే ఆపేస్తారేమని చెప్పేసి పెట్రోల్ పోసుకొని దాదాపు ఒక 40 నిమిషాలు ఆ పెట్రోల్ బాడీలో ఇంకెంత వరకు ఉండి మరి పుల్ల గీసుకొని మరి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి మనందరినీ కూడా మరి తెలంగాణ సమాజానికి కూడా ఒక స్ఫూర్తిని ఆ తమ్ముడు లేకున్నప్పటికీ కూడా ఇలా తెలంగాణ యావత్తు నడిచిందంటే అట్లాంటి అమరులు చాలా మంది ఉన్నారు. శ్రీకాంతాచారి యొక్క మరణం తర్వాత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం హైదరాబాద్ మొత్తం. మరి నేను కూడా అక్కగారితో పాటు గాంధీ హాస్పిటల్ పోయిన మీద విడిచేడు గ్రామమైన నల్గొండ జిల్లాల రాత్రి 2 గంటల వరకు దారి వెంట దాదాపు 150 కిలోమీటర్ల దూరం కూడా రోడ్డు వెంట విపరీతమైనటువంటి నీరాజన. ఆయన వస్తున్నట్టు అంబులెన్స్ మీద కొన్ని టన్నుల కొద్ది పువ్వులతోటి తెలంగాణ యావత్ మొత్తం కూడా ఆ శివయాత్రలో పాల్గొన్నది. ఆ తర్వాత ఆ తమ్ముడు చనిపోయిన కొద్ది రోజులకే మనకందరి దగ్గర సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర మరి పోలీసు వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఉన్నటువంటి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరి ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి యాదయ్య పోలీసు ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దాకా ఆ పోలీసు తోపులాటలు ఈరోజు మోసుకున్న మరో తమ్ముడు సిరిపురం యాదయ్య ఆ రోజు అక్కడ ఎంసీఐ విద్యార్థి యూనివర్సిటీలో ప్రాణాలు అర్పించారు. అంతేకాదు ఇంకో అమరుడు యాదిరెడ్డి గురించి మనం అవసరం మాట్లాడుకోవాలి. యాదిరెడ్డి గారు ఇక్కడైతే ఈ సోయలేదు ఎమ్మెల్యేలకు మరి ఒత్తిడి రావాలంటే బిడ్డ ట్రైన్ ఖర్చులు పెట్టుకొని ఎట్లా వచ్చిన ఆలోచన ఒకసారి ఆలోచన చేసి తెలంగాణ యొక్క బలమైన ఆకాంక్ష ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఆ బిడ్డ ఢిల్లీకి పోయి పార్లమెంట్ ముందు యాదిరెడ్డి మరి ఆ రోజు ఉరిపెట్టుకొని చనిపోయాడు. తెలంగాణ అక్కడ ప్రారంభిస్తే ఇంతమంది చనిపోయారు. ఇప్పటికీ 4 బిడ్డలు చనిపోయారు. 5వ బిడ్డగా నేను అక్కడ పార్లమెంట్ ముందట ఉరివేసుకొని చనిపోతే ఈ ప్రభుత్వాలకి ఏమైనా జరణం వస్తుందని చెప్పేసి ఆ యాదిరెడ్డి పోయి అక్కడ చనిపోయాడు. ఇక్కడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లో కూడా వేణుగోపాల్ రెడ్డి ఆయన
తల్లిదండ్రులు ఒత్తుబిడ్డ అంటే కూడా 3 రోజులు నిద్రాహారాలు మాని 4వ రోజు మరి ఆయన ఉద్యోగంలో మరి ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఇట్లా చాలా మంది అమరులేదు. ఇంకా మన జిల్లా బిడ్డ న్యాయకాంత్ వసంతకు సంబంధించిన విశాలమైనటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు పద్మక లాంటి వాళ్ళు చాలా మంది మన కేసీఆర్ గారు అడుగుతున్నటువంటి ఉద్యమకారులు కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే వాళ్ళ రాజీనామాని గట్టి పోసలాగా ఈ ప్రభుత్వానికి విసిరికొట్టి మరి ప్రజాక్షేత్రంలో ముందుకు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దీక్ష దివస్ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్ష దివస్ జిల్లా ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలతో సత్కరించి దీక్ష దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ప్రగతి మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశామని, ప్రభుత్వ ఆసుపత్రి నుండి పార్టీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి ఫోటో గ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల అనుభవాలు సభలో మాట్లాడతారని వివరించారు. మరి ఈ కార్యక్రమాన్ని స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు మా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు దీక్షా దివస్ ప్రోగ్రాం కొత్తగూడెంలో జయప్రదం చేయడానికి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా జరిగే ఈ ప్రోగ్రాంకి పొద్దున్నుంచే స్టార్ట్ అయిన ప్రోగ్రాం మొట్టమొదలుగా తెలుగు తల్లి విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి, అమ్మవారికి విగ్రహానికి పూలమాలతో స్టార్ట్ చేసుకొని ఇక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అందరం కూడా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వందలాది మంది అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారు అమరవీరులకి. అక్కడ మంచి పూల అలంకరణ చేసి అక్కడ పూలతో వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకు, పేషెంట్స్ అందరికి కూడా పలకరించి పళ్ళు, బ్రెడ్ ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఒక ర్యాలీగా బయలుదేరి బ్రహ్మాండమైన ర్యాలీగా వచ్చి ఇక్కడ చేసుకొని ఇక్కడ ఫోటో గ్యాలరీ చేసుకోవడం జరిగింది. ఆనాటి ఉద్యమం 2009 నవంబర్ 29 దీక్షా దివస్ ఎట్లయితే జరిగిందో ఆ దీక్షా దివస్లో కేసీఆర్ గారి ఫోటోలన్నీ పాత ఫోటోలు, ఆయన ఉద్యమం తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ దీక్షా దివస్, తెలంగాణ స్థాపన అవన్నీ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకునే విధంగా ఆ ఫోటో గ్యాలరీ అంతా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అలంకరణ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రజలందరూ వీక్షించడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే గౌరవనీయులైన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రాం చేయబోతున్నాం. ఇప్పుడు ముందుగా ఉద్యమకారులు మాట్లాడతారు. ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలందరూ మాట్లాడిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా మళ్ళీ మీకు 2 o'clockకి భోజనం టైంకి మీరు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు. మంచి భోజనం కూడా అరేంజ్ చేశాం. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మరొకసారి ప్రెస్ మీట్ మరొకసారి అడ్రస్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు మా కార్యకర్తలందరికీ ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.